ఒకప్పటిలా యంగ్ డైరెక్టర్లు, అప్కమింగ్ డైరెక్టర్లు సేఫ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోకుండా ట్రికీ స్టోరీస్తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అదే రేంజ్లో ఫ్లాప్లో ఉన్న హీరోలు కూడా కొత్త డైరెక్టర్తో పవర్ఫుల్ కథలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ హిట్ కోసం మీడియం రేంజ్ డైరెక్టర్ ని కాకుండా కొత్త డైరెక్టర్ రవికిరణ్ కోలాకి ఛాన్స్ ఇచ్చారు. తన పవర్ఫుల్ స్టోరీస్ తో ఏకంగా దిల్ రాజునే ఇంప్రెస్ చేశాడంటే రవికిరణ్ మేకింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విలేజ్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రౌడీ జనార్దన్ సినిమాని విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు రవికిరణ్ కోలా. అంతకుముందు సింపుల్ గా రాజాగారు రాణివారు చేసిన రవికిరణ్ విజయ్తో చేస్తున్న రౌడీ జనార్దన్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానంటున్నాడు. యంగ్ డైరెక్టర్స్ లో మరో సెన్సేషన్ కార్తీక్ దండు. చిన్న హీరోలతో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. ఫ్లాపుల్లో ఉన్న హీరో సాయిధరమ్ తేజ్తో విరూపాక్ష అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేసిన కార్తీక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో మరే పవర్ఫుల్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వృషకర్మ టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ లోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు ఈ కార్తీక్. 100 కోట్ల సినిమా తర్వాత చేయబోయే సినిమా అదే రేంజ్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు హీరోలు. అయితే అలాంటి టైంలో యంగ్ డైరెక్టర్ రోహిత్ కేపీకి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు సాయిధరమ్ తేజ్. సంబరాల ఏటుగట్టు టైటిల్తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అప్కమింగ్ డైరెక్టర్ రోహిత్.